అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ రేపు భారీ వర్షాలు కురుస్తాయంటోంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో కురుస్తున్నాయి. ఉత్తర దక్షిణ కోస్తా ప్రాంతాలలో వానలు పడతాయంటోంది వాతావరణ శాఖ. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని చోట్ల పిడుగులతో కూడిన భారీ వానలు పడతాయని హెచ్చరించింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయంటోంది. ఏలూరు, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈ నెల 14న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేసింది. కాగా నిన్న విశాఖపట్నం జిల్లా బుచ్చిరాజుపాలెంలో 9.17 సెంటీమీటర్లు, మహారాణిపేటలో 8.9 సెంటీమీటర్లు, విజయనగరం జిల్లా దత్తిరాజేరులో 8.62 సెంటీమీటర్లు, పార్వతీపురం జిల్లా సాలూరులో 6.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ సునీత. వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా ఉపరితలాలపై ప్రస్తుతం అయితే ఆవర్తనం కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం చూసుకుంటే బంగాళాఖాతంలో ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం ఉత్తర ఒడిశా ఉపరితలంపై ఏర్పడినటువంటి ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు, రేపు 2 రోజుల పాటు కూడా ఇటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడే అవకాశం ఉందని, ఆ ప్రాంతంలో భారీ వర్షాలు పడేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మోస్తారు వర్షాలు పడేందుకు అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, కృష్ణాతో పాటు ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్నటువంటి ఆవర్తన ప్రభావంతో మోస్తారు నుంచి భారీ, అతి భారీ వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న విశాఖలో చూసుకుంటే భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ రోజు చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే రెడ్ అలర్ట్ ను కూడా జారీ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా విశాఖ, విజయనగరంతో పాటు ఏలూరు, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా నిన్న చూసుకుంటే విశాఖలో ఎడతెరుపులైనటువంటి భారీ వర్షం దాదాపు 1.5 పాటు కూడా కురిసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే విశాఖ ఉన్నటువంటి ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బుచ్చిరాజుపాలెంలో 9.17 సెంటీమీటర్లు వర్షపాతం అయితే నిన్న నమోదైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. గత 2 నెలల కాలంగా ఎప్పుడూ లేని మాదిరిగా నిన్న విశాఖలో చూసుకుంటే ఒక్కసారిగా భారీ వర్షం అయితే కురిసిందని చెప్పుకోవచ్చు. ఈ భారీ వర్షాల కారణంగా రహదారులు ఎక్కడికక్కడే వర్షపు నీటితో నిండిపోవడంతో పాటు డ్రైనేజీలు అన్ని కూడా పొంగి పొరలినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అలాగే ఈ రోజు చూసుకుంటే శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటు ఇటు అల్లూరు సీతారామరాజు జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేందుకు ఎక్కువగా అవకాశం అయితే ఉందన్నారు. అలాగే మిగతా జిల్లాలు ఏవైతే ఉన్నాయో చూసుకుంటే ఆ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగుల పదంతో పాటు గంటకు దాదాపు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఈ ఈదురుగాల కారణంగా వృక్షాలన్నీ కూడా నేల పొరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలతో పాటు ఇతరత్ర అక్కడ ఉన్నటువంటి హైమాస్ట్ లైట్లు కూడా నేల కూలుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద హోర్డింగ్స్ గానీ, చెట్ల కింద గానీ ఉరుములు మెరుపులు సమయంలో కావచ్చు, లేదా ఈదురుగాల సమయంలో కావచ్చు ప్రజలు ఎవరు కూడా నిలబడరాదంటూ వాతావరణ శాఖ అధికారులు. అలాగే భారీ వర్షాల కారణంగా ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటు అల్లూరు సీతారామరాజు జిల్లా ఎగువ ప్రాంతాల్లో కురిసేటటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో ఈ భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా జలమయం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ ప్రాంతంలో ముఖ్యంగా
ముందస్తుగానే చర్యలు చేపట్టాలంటూ ఆయా జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్వతీపురం మండ్యం జిల్లాతో పాటు అల్లూరు సీతారామరాజు జిల్లా, విజయనగరం, విశాఖ జిల్లాలో 1-2 చోట్ల వర్షాలు కురిసేందుకు ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటు చిత్తూరు, ఏలూరు ప్రాంతాల్లో మాత్రం ఎల్లో అలర్ట్ కూడా ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. అలాగే ఈ నెల 14వ తేదీని చూసుకుంటే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. దీని ప్రభావంతో కూడా ఆంధ్రప్రదేశ్ లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యేందుకు ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నిన్న కూడా చూసుకుంటే విశాఖతో పాటు ఇటు ఉత్తరాంధ్రలో కూడా ఒక్కసారిగా ఎండల తీవ్రత అయితే పెరిగింది. ఒకవైపు ఒక్కపోతలు కొనసాగినప్పుడు కూడా మరోవైపు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఆవర్తనం ఏదైతే ఉందో ఈ ఆవర్తనం కారణంగా మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. మబ్బుల వాతావరణంతో కూడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కనిపించింది. విశాఖ జిల్లా బుచ్చిరాజుపాలెంలో 9.17 సెంటీమీటర్లు వర్షపాతం కురవగా మహారాణిపేటలో 8.9 సెంటీమీటర్లు, విజయనగరం జిల్లా దక్షిరాజేరులో 8.62 సెంటీమీటర్లు వర్షపాతాలు కూడా నమోదయ్యాయి. ముఖ్యంగా పార్వతీపురం జిల్లా తాళూరు ఈ ప్రాంతంలో 6.6 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైనటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే అయితే గత 2 నెలల కాలంగా కూడా ఎల్ నీనో ప్రభావం అయితే ఆంధ్రప్రదేశ్ పైన పూర్తిగా పడిందని చెప్పుకోవచ్చు. ఆ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే కురవలేనటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఆవర్తనం ఏదైతే ఉందో దీని ప్రభావంగా మాత్రం ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా విస్తారంగా వర్షాలు కురిసేందుకు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం చూసుకుంటే కొద్ది రోజులుగా మాత్రమే వర్షాలు కురవడంతో రైతులకు మాత్రం కాస్త ఊరట అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రానున్నటువంటి సెప్టెంబర్ మాసం కావచ్చు, అక్టోబర్ మాసం కావచ్చు, ఇదంతా కూడా ఖరీఫ్ సీజన్ అయితే ఈ ఖరీఫ్ సీజన్ లో రైతులు వేయాల్సినటువంటి పంటలకు సంబంధించి సరిపడా నీరు అయితే అవసరం అవుతుంది. అయితే ప్రస్తుతం తక్కువ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా రిజర్వేయర్స్ అన్ని కూడా ఉన్నాయి, అడుగంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత ఏడాది కురిసినటువంటి వర్షాలతో కొంతవరకు అయితే ప్రస్తుతం వాటర్ అయితే నిల్వ ఉంచారు. అయితే ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదు కావడంతో ముఖ్యంగా వాటర్ లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదయ్యేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలని గుర్తించడంతో పాటు అక్కడ ఉండేటటువంటి రైతులకి తక్కువ వర్షపాతం నమోదయ్యేటటువంటి ప్రదేశాల్లో ఎలాంటి పంటలు వేయాలనే దానిపైన ఎప్పటికప్పుడే అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో ఈ అల్పపీడనం కొన్ని జిల్లాల్లో మాత్రం ఎక్కువగా కొన్ని జిల్లాల్లో మాత్రమే ఎక్కువగా వర్షాలు కురిసేందుకు ఆస్కారం అయితే కనిపిస్తుంది. మరికొన్ని జిల్లాల్లో ఎదురుమదురు వర్షాలు కూడా నమోదయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇటు ఉత్తరాంధ్రలో మాత్రం అధిక శాతం వర్షం నమోదయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా పార్వతీపురం మండ్యం జిల్లాతో పాటు అల్లూరు జిల్లాలో కూడా భారీగా వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. ఇటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎగువ ప్రాంతాల్లో కురిసేటటువంటి భారీ వర్షాల కారణంగా దిగువ ప్రాంతాల నీరు ఎక్కువగా వచ్చి తీరేటటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రొటెక్ట్ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలకు సురక్షిత తరలించాలని ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇటు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా సరైనటువంటి చర్యలు అయితే చేపడుతుంది. ముందస్తు జాగ్రత్త పరమైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు అలాగే ప్రొటెక్ట్ ప్రాంతాల జలమేం అవ్వకుండా అక్కడికి వచ్చేటటువంటి వర్షపు నీటిని నేరుగా కూడా రిజర్వేయర్లకు మళ్లించేందుకు కూడా ముందస్తుగానే సంసిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకున్నటువంటి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తుగానే చర్యలు తీసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు వర్షపు నీటిని నేరుగా రిజర్వేయర్కి వెళ్లేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే గంటకి 35 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వచ్చేటటువంటి ప్రభావం ఉన్న నేపథ్యంలో రైతులు కానీ చేసేవారు కానీ ఎప్పటికప్పుడు వర్షాలు కురిసే సమయంలో సరైనటువంటి సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఏదైతే తీర ప్రాంతం వెంబడి కూడా ఈదురుగాలు వీచేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలు ఆ సరైనటువంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వాతావరణ శాఖ అధికారులు సూచించినటువంటి హెచ్చరికలను కూడా పాటించాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.